హాయ్ ఫ్రెండ్స్! థంబ్‌నెయిల్ చూసే వచ్చి ఉంటారు. మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? చాలా మందికి ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రాబ్లమ్ అనేది వస్తుంది. ఈ వీడియో పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్‌గా చెప్తాను. ఈ ప్రాబ్లమ్ అనేది నాకు కూడా వచ్చింది. నేను ఫేస్ చేశాను. ఎంతో మందివి హిందీ వీడియోస్ చూశాను. వర్కౌట్ అవ్వలేదు. కానీ దానికి సొల్యూషన్ అనేది నాకు దొరికింది. నాలా ఎవరు ఇబ్బంది పడకూడదు అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. మన తెలుగులో ఈ వీడియో ఎవరూ చేయలేదు. నేను మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఏమాత్రమైనా ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. క్యాప్‌కట్ సిరీస్ చేద్దామనుకుంటున్నాను. దానికి కూడా సపోర్ట్ చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఫస్ట్ మీరు సిమ్ముని మీ మొబైల్ నుంచి తీయండి. దాని తర్వాత 1-2 నిమిషాలు ఆగి మళ్ళీ సిమ్‌ని మొబైల్లోకి వెయ్యండి. దాని తర్వాత మొబైల్‌ని స్విచ్ ఆఫ్ చేయండి. దాని తర్వాత జీమెయిల్ యాప్‌ని ఓపెన్ చేయండి. మళ్ళీ జీమెయిల్ అనేది క్రియేట్ చేయండి. అప్పుడు మల్టిపుల్ అకౌంట్ మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో గాని నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్